అందరికీ నమస్కారమండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ శివయ్య కోరిక. రామాపురంలో శివయ్య గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్ళు. ఓ రోజు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వస్తుండగా శివయ్యకు పొరుగింటి నుంచి కమ్మని నేతిగారెల వాసన వచ్చింది. నోట్లో నీళ్లూరుతుండగా ఇంటికొచ్చాడు. స్నానము చేసి భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి, నాకు నేతిగారెలు తినాలని ఉంది అంటూ సంకటిని దూరంగా నెట్టాడు. మనమేమన్నా శ్రీమంతులమా ఏమిటి? పూట గడవని మనకు నేతిగారెలు అత్యాశే అంటూ నొక్కింది గంగమ్మ. చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటి తిన్నాడు. ఆ సంవత్సరము జమీందారు తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అపరకర్మలు పూర్తి అయిపోయాక తద్దినపు భోక్తలకి భోజనం వడ్డించసాగాడు. అందులో నేతిగారెలు కూడా ఉండడం చూసి శివయ్యకి ప్రాణం లేచి వచ్చింది. తన భార్యని పేరట్లోకి పిలిచి, ఏమేవ్, శ్రాద్ధానికి నేతిగారెలు వడ్డిస్తున్నారు, సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయి కదా, ఈ రోజుకి నేతిగారెలు తినే యోగం వచ్చిందని సంబరపడిపోయాడు. బ్రాహ్మణుల భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు, గారెలు మిగిలిపోయాయి. వాటిని ఏమి చేద్దాము అని అనుకుంటుండగానే, అయ్యా, శ్రాద్ధకర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే దగ్గరలోని చెరువులో వదిలేయండి, పితృదేవతలకు చేరుకుంటాయి అన్నాడు బ్రాహ్మణుడు. మిగిలిన పిండి వంటలు మూటకట్టి జమీందారు శివయ్యకిచ్చి, ఒరే, మన ఊరి చెరువులో వీటిని విడిచిరారా, మరిచేవు అన్నాడు. శివయ్య భారంగా చెరువుకేసి బయలుదేరాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా వాటిని చెరువులో వదిలాడు. ఇంటికొచ్చిన శివయ్య చేతిదాకా వచ్చిన గారెలు నీళ్లపాలయ్యాయి. చెరువులో చేపనైనా కాకపోతిని గారెలు తినడానికి అని వాపోయాడు. మనకి తినే యోగం లేకుంటే ఎంత ప్రయత్నించినా దక్కవు అంటూ గంగమ్మ ఓదార్చింది. శివయ్య ఎలాగైనా గారెలు తినాలని నిశ్చయించుకున్నాడు. ప్రతీ నెల కొద్ది కొద్దిగా డబ్బు పోగేయసాగాడు. పండుగ సమీపిస్తుండగా బజారు నుంచి నెయ్యి, మినప్పప్పు, ఇతర దినుసులు తెద్దామని బయలుదేరాడు. ఎదురుగా తన బావ చెల్లెలు రావడం చూశాడు. ఈసారి పండగ ఇక్కడే జరుపుకోవడానికి వచ్చాము అన్నయ్య అంది చెల్లెలు. వారిని లోపలికి తీసుకెళ్ళాడు. గంగమ్మ భర్తని పిలిచి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, బజారుకెళ్ళి పట్రా, గారెలు మరెప్పుడైనా చేసుకుందాము అంది. ఈ జన్మకి గారెలు తినే యోగం లేదనుకుంటూ అనుకొని బజారుకు బయలుదేరాడు శివయ్య. సరుకులు కొనుక్కొని ఇంటి దగ్గరికి వస్తున్న శివయ్యకి కమ్మని నేతిగారెల వాసన రాసాగింది. ఆశ్చర్యంతో ఇంటికి రాగా గంగమ్మ సంతోషంతో, మీ చెల్లెలండి, వస్తుంటే దారిలో ఆంజనేయస్వామి గుడిలో పెట్టారట, మీకు ఇష్టమని పట్టుకొచ్చింది అంటూ ముందు పెట్టింది నేతిగారెలు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా శివయ్య గారెలను కొరుకుతూ తన చెల్లెల్ని, బావని అనవసరంగా తిట్టుకున్నందుకు బాధపడ్డాడు. తన భర్త చిరకాల కోరిక తీరినందుకు గంగమ్మ చాలా ఆనందపడింది. కథ సమాప్తం. అందరికీ ధన్యవాదములు.